యుఏఈ ప్రభుత్వ చమురు సహజ వాయువు కంపెనీ అడ్నాక్కి చెందిన ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌక వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని యుఏఈ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే సిబ్బంది ఎవరూ మృతి చెందలేదని తెలిపింది. వాణిజ్య నౌకపై దాడిని ఖండించింది. ఒమన్కు చెందిన కసబ్ పట్టణానికి తూర్పున ఒక వాణిజ్య నౌకను క్షిపణి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. అయితే ఆ నౌక అడ్నాక్ కంపెనీకి చెందినదా కాదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు యెమెన్లో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ మద్దతు గల హూతీలపై యెమెన్ ప్రభుత్వ సైన్యం దాడులు ప్రారంభించింది. మధ్య తూర్పు యెమెన్లోని హూతీల స్థావరాలు, ఆయుధాగారాల ధ్వంసమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి కర్నల్ మజీద్ అల్ నజిలీ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.